ఓం 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 సమం కాయన్ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం దిశాశ్చ అనవలోకయన్ యతో యతో నిశ్చరతి మనః తతస్తతో నియమ్యైవ ఆత్మన్యేవాత్మనో తుష్టః. అది శరీరం యొక్క నిశ్చలత, మనోనిశ్చలత, దే కెనాట్ బి ఓవర్ ఎంఫసైజ్డ్. అత్యంత ముఖ్యం. అహమస్మి, 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 అహమస్మి. న ప్రత్యగ్బ్రహ్మణోర్భేదం కదాపి బ్రహ్మసర్గయోః ప్రజ్ఞయా యో విజానాతి స జీవన్ముక్త ఇష్యతే. న ప్రత్యగ్బ్రహ్మణోర్భేదం కదాపి బ్రహ్మసర్గయోః ప్రజ్ఞయా యో విజానాతి స జీవన్ముక్త ఇష్యతే. ప్రత్యక్ బ్రహ్మణః భేదం న కదాపి. ప్రత్యక్ indwelling, inside, ప్రత్యేగాత్మ, బ్రహ్మణః సర్వవ్యాపకమైనటువంటి పరంబ్రహ్మ. సర్వవ్యాపకమైన పరంబ్రహ్మయే అహమస్మి. అదే లోన బయట ఉన్నది. ప్రత్యక్ బ్రహ్మమే పరబ్రహ్మం. ప్రత్యక్ బ్రహ్మణోర్భేదం న కదాపి. ఎప్పుడు కూడా, ఎట్టి పరిస్థితులలోనూ అహమస్మి, అహమస్మి, అహమస్మి అనేటటువంటి భావన విడనాడనటువంటి. న ప్రత్యగ్బ్రహ్మణోర్భేదం కదాపి న బ్రహ్మసర్గయోః. బ్రహ్మ పరబ్రహ్మ, సర్గః సృష్టి, సర్గయోః
సృష్టిలోనున్నటువంటి సకల ప్రపంచము, అందులోనున్న వస్తువులు, ప్రాణులు అన్నీ కూడా బ్రహ్మ. బ్రహ్మయే. అంటే జీవ బ్రహ్మ భేదము లేదు. జగత్ బ్రహ్మ భేదము లేదు. జగత్తులో ఎవరున్నాయి? ఏమిటున్నాయి? ఇతర జీవులు ఉన్నాయి. జగత్తు బ్రహ్మం అంటే ఇతర జీవులు కూడా బ్రహ్మం అవుతాయి. అప్పుడు జీవ జీవ భేదం కూడా లేదు. జీవ జీవ, జీవ జగత్, జీవ బ్రహ్మ, బ్రహ్మ జగత్ అనే భేదాలు ఏవీ లేవు. ఐదు భేదాలు పాసిబుల్. ఉన్నవి మూడు అంశాలు అనిపిస్తున్నాయి. ఉన్నదొక్కటే. జీవ జగత్ బ్రహ్మ. మూడు అంశాలకు how many combinations you can get of two each? 5. జీవ జీవ, జీవ జగత్, జీవ బ్రహ్మ. జగత్ బ్రహ్మ, జగత్ జగత్. ఇందులో జీవ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, జగత్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. అంటే ఐదు భేదాలు జీరో అయిపోతాయి. ఒక్కటే ఉంటుంది. అదే చెప్తున్నారు. న ప్రత్యగ్ బ్రహ్మణోద్భేదం కదాపి బ్రహ్మ సర్గయో. ఈలోని ప్రత్యక్ బ్రహ్మమునకు, సర్వవ్యాపకమైన పరబ్రహ్మమునకు ఎట్టి వ్యత్యాసము లేదు. అంటే ఒక్కటే. ప్రత్యక్ బ్రహ్మమే పరబ్రహ్మం. ప్రత్యక్ చైతన్యమే సర్వ చైతన్యము. ఏ విధముగానైతే సూక్ష్మమైన ఆకాశం శరీరము లోపల ఉన్న స్పేసు, బయట ఉన్న స్పేసు ఒక్కటో, ఈ దేహమనే పరిధుల వలన, పరిచ్ఛిన్నత వలన లోపల బయట అని మాత్రం చెప్పబడుతుందో, ఈ దేహమనే గీతలను చెరిపేస్తే, దేహభావం అనేది లేకుంటే లోపల ఉన్న స్పేసు, బయట ఉన్న స్పేసు ఎలా ఒక్కటియో, చైతన్యము లోపల బయట అనేది డిస్టింక్షన్ లేదు. ఎందుకు చూద్దాం. ప్రజ్ఞయా విజానాతి సజీవన్ముక్తయిష్యతే. ఇప్పుడు 3 నిమిషాలు ఆ ప్రత్యక్ బ్రహ్మమే పరబ్రహ్మము అని ధ్యానంలో ఉండం. దాని పేరే సోహం. సహా అంటే ఆ పరబ్రహ్మం ఏదంటున్నాము అది. అహం అంటే ప్రత్యక్ బ్రహ్మ. సహ అహం, సోహం. ప్రత్యక్ బ్రహ్మమే పరబ్రహ్మము. మరి శరీరం ఏమిటి? అది నువ్వు కాదుగా. ఇదం శరీరం.
idam manah, idam maya karyam. This is the achetana part of Srishti. I am not interested in this because I am the much superior most Chaitanya. Let us be in Nitithyasa for 3 minutes of Pratyek Brahma is equal to Parabrahma or Aham Brahmasmi. Simply Aham Asmi. 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 Aham Brahmasmi. Aham Brahmasmi. Aham Brahmasmi. Shivoham. 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 Soham. 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 Soham.
प्रत्यग्ब्रह्मणोर्भेदम् न कदापि ब्रह्मसर्गयोः प्रज्ञया यो विजानाति स जीवन्मुक्तयिष्यते यो యహ ఎవరైతే సహ అతడు యహ సహ యత్శబ్దము తత్శబ్దం యో విజానాతి స జీవన్ముక్తయిష్యతే యహ విజానాతి సహ జీవన్ముక్తయిష్యతే యః ప్రత్యగ్బ్రహ్మణః బ్రహ్మసర్గయోః న భేదం విజానాతి సహ జీవన్ముక్తయిష్యతే యః ప్రజ్ఞయా కదాపి प्रत्यग्ब्रह्मणः ब्रह्मसर्गयोर्न भेदं विजानाति सह जीवन्मुक्तयिष्यते ఏ సాధకుడైతే అంతరాత్మే అయిన జీవాత్మకు సర్వవ్యాపకమైన పరమాత్మకు అంతేనా సర్వవ్యాపకమైన బ్రహ్మమునకు సృష్టి రూపమైన సర్గమునకు అంటే ప్రపంచమునకు ప్రజ్ఞయా భేదం న విజానాతి భేదము ఏ విధముగాను కొంచెం కూడా చూడకుండా ఉంటాడు ఎలాగా ప్రజ్ఞయా వాట్ ఈస్ ప్రజ్ఞ జీవ బ్రహ్మైకత్వ అవధారణ ప్రజ్ఞ జీవ బ్రహ్మ ఏకత్వ అవధారణమే ప్రజ్ఞ అదే ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం జీవ బ్రహ్మైకత్వ అవధారణాత్ ప్రజ్ఞయా కదాపి భేదం న విజానాతి ఈవెన్ ఇన్ స్లీప్ ఆల్సో నెవర్ హీ కన్సిడర్స్ దీస్ ఆర్ డిఫరెంట్ సహ జీవన్ ముక్తయిష్యతే ఏ మహానుభావుడు అంతరాత్మ అయిన జీవాత్మకు సర్వవ్యాపమైన పరమాత్మకు అటులనే పరబ్రహ్మమునకు సృష్టి రూప ప్రపంచానికి ఏ భేదము లేదని తన జీవ బ్రహ్మైకత్వ అవధారణ పటిమచే ప్రజ్ఞచే తెలుసుకుంటారు దర్శిస్తాడు అతడు జీవన్ముక్తుడు వాట్ ఈస్ ద మెసేజ్ ఫస్ట్ స్టెప్ అహం న దేహః న మనః దేహేంద్రియ సంఘాతము నేను కాదు దెన్ యు మస్ట్ బి సంథింగ్ ఇజంట్ ఇట్ ఇఫ్ యు ఆర్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ దెన్ వాట్ we must be the Chaitanya. So second step, Aham Brahmasmi. Third step, this world is plural. The plural word has originated from Karana Ishvara. The Karana Ishvara is no different from the Karya Prapancha.
సో ఈశ్వర ఈజ్ ఈక్వల్ టు ప్రపంచ. ప్రపంచ includes me also, but I am already Brahman. Then Ishvara and Brahman are one and the same. So the third step is equal to Srishti is equal to Ishvara. Fourth step, Ishvara is equal to Brahma. When he equate చేస్తే ఉన్నది ఒక్కటే. నేను అనే ఎంటిటీ లేదు, సృష్టి అనే ఎంటిటీ లేదు. ఈ రెండిటికి కారణమైన ఈశ్వరుడు పరబ్రహ్మమే. కార్యకారణ విలక్షణమైనటువంటి పరబ్రహ్మం ఈశ్వరుడు కారణం. నేను ఈ సృష్టి కార్యాలు. నేనంటే ఈ దేహం అనుకుంటే అది కార్యం. ఈ కార్యాలేవి నేను కాదు, అన్ని పరబ్రహ్మమే. न प्रत्यग्ब्रह्मणोर्भेदम् कदापि ब्रह्मसर्गयोः प्रज्ञया यो विजानाति स जीवन्मुक्त इष्यते. భేద జ్ఞానానికి బేసిస్ ఏమిటి? అజ్ఞానం, మాయ. అది తొలగిపోతే భేద జ్ఞానం ఎక్కడ? అక్కడ జీవ ఈశ్వర, జీవ జీవ, జీవ జగత్, జగత్, జగదీశ్వర 5 భేదాలు పోయాయి. సర్గ సృజితే ఇది సర్గ. సృష్టింపబడినది. ఎప్పుడు సృష్టించబడిందో అప్పుడు అది పోతుంది. ప్రపంచంలో చూడండి, ఏదైనా పుట్టిందంటే అది పోయిందనే అర్థం. పుట్టింది అన్న దాంట్లోనే పోతుంది, పోయింది అనేది ఇమిడి ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యు. సో సృష్టి పోతుంది. భేద జ్ఞానం అజ్ఞానంలోనే కానీ వాస్తవంగా లేదు. భ్రాంతి సర్పము భ్రాంతి కలుగుటకు ముందు అది సర్పము కాదు, భ్రాంతి సమయంలోనూ నిజం సర్పం కాదు, భ్రాంతి పోయిన తరువాత కూడా ఆ సర్పం లేదు. త్రైకాలిక నిషేధ ప్రతియోగి అంటారు దాన్ని. త్రైకాలిక 3 కాలముల యందు, బిఫోర్ భ్రాంతి, డ్యూరింగ్ భ్రాంతి అండ్ ఆఫ్టర్ ద భ్రాంతి. వై నిషేధ? బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ భ్రాంతి. నో, అజ్ఞానజనిత భేదము తన్నివృత్తికి పిదప ఉండదు. అఖండాకార చిద్రూపమే శేషిస్తుంది. చిన్న సంశయ జీవో బ్రహ్మైవ నా అపరః. అఖండ అప్రాకృత నిర్లిప్త జీవ బ్రహ్మ యక్య అవధారణాత్మక స్వయం ప్రజ్ఞయే జీవన్ముక్తుని లక్షణము. బ్రహ్మము కన్నా జీవుడు వేరు కాదు, ఉన్న సద్వస్తు ఒక్కటే. ఇదే అఖండ విజ్ఞానం, ఇదే ప్రజ్ఞ. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 3 నిమిషాలు అహమస్మి, సోహం అనే భావనలోనే నిలిచి ఉంటాం.
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మకర్మ సమాధినా స్థితప్రజ్ఞ స్థితిలోనున్నప్పుడు బ్రహ్మార్పణం యజ్ఞమునకు ఉపయోగించే పరికరము బ్రహ్మము బ్రహ్మహవిః హోమద్రవ్యములు బ్రహ్మము బ్రహ్మాగ్నౌ సమర్పించబడేటటువంటి అగ్నియు బ్రహ్మము బ్రహ్మణాహుతం ఆ క్రియ చేస్తున్నటువంటి ఆ ప్రమాత కూడా బ్రహ్మం ఫలితము అదియు బ్రహ్మమే వేరే ఫలము లేదు బ్రహ్మజ్ఞానికి బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా పరికరాలు వస్తువులు జగత్తు ప్రమేయాలు జ్ఞేయాలు బ్రహ్మము తెలుసుకునే జ్ఞాత ప్రమాత బ్రహ్మము ఈ బ్రహ్మకర్మకు అంటే ఈ ఆత్మధ్యానానికి ఫలము బ్రహ్మమే బ్రహ్మంగా ఉండడమే అహమస్మి అహమస్మి స్వస్తి